పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో విజయం సాధించడం విశేషం. దీంతో పుష్ప సీక్వెల్ పుష్ప 2కు భారీగా అంచనాలున్నాయి. అయితే పుష్ప 2 మాత్రమే కాదు, పుష్ప 3 కూడా ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి పుష్ప 3 వార్తల్లోకి వచ్చింది. మరి నిజంగానే పుష్ప 3 ఉందా లేక ఇది గాసిప్పా? అసలు నిజమేంటి? పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది కానీ అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరుకు కంప్లీట్ చేయాలి అనుకున్నారు కానీ అక్టోబర్ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిసింది. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి ఉందనేలా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు సుకుమార్. ఇంకా ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అది ఎవరితో చేయనున్నారు అనేది త్వరలో క్లారిటీ వస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 రావడం మాత్రం పక్కా అని అనౌన్స్ చేశారు బన్నీ సుక్కు. పుష్ప 2కు సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 మాత్రమే కాదు, పుష్ప 3 కూడా ఉందని ఫాహద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అప్పటినుంచి పుష్ప 3 గురించి వార్తలొస్తున్నాయి కానీ నిజంగా ఉందా లేక ఇది గ్యాసిప్పా అనేది క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇటీవలే సుకుమార్ పుష్ప 3 కథను బన్నీకి చెప్పాడట. ఈ కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పాడని తెలిసింది. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3కి సంబంధించిన లీడ్ ఇస్తారని సమాచారం. ఈ మూవీ ఎప్పుడు ఉంటుందంటే బన్నీ త్రివిక్రమ్తో సినిమా, ఆ తర్వాత అట్లీ లేదా సందీప్ రెడ్డితో సినిమా చేసిన తర్వాత ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్తో సినిమా చేయనున్నాడు.